UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తెలంగాణ నుంచి ముగ్గురు ఐఏఎస్ అధికారులు కేంద్రం ఆదేశాల మేరకు ఏపీకి వెళ్లారు. ఇప్పటి వరకు డిప్యుటేషన్ పై అక్కడ కొనసాగిన ఈ ముగ్గురు స్వరాష్ట్రం వచ్చేందుకు పెద్దగా ఇష్టపడలేదు. కేంద్రం తప్పనిసరిగా వెళ్లాల్సిందేనని ఆదేశించడంతో వారు న్యాయ పోరాటం చేశారు. అక్కడ కూడా వారికి ఫలితం దక్కకపోవడంతో అమరావతికి వచ్చి రిపోర్ట్ చేశారు. ఇక వీరి డ్యూటీ ఎక్కడ, ఎవరెవరికి ఏ పోస్టులు? ఏపీకి వెళ్లిన ముగ్గురు ఐఏఎస్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని రబ్ కుమార్ ప్రసాద్ ను కలిశారు. ఏపీలో విధులు నిర్వహించేందుకు తమ సమ్మతం తెలిపారు. దీంతో వీరి సేవలను ఎలా వినియోగించుకుంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో యువ ఐఏఎస్ అధికారి అమ్రపాలికి మంచి పేరు ఉంది. సమర్థత కలిగిన అధికారిగా గుర్తింపు సాధించారు ఆమె. ఆమెను మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ గా నియమిస్తారని ప్రచారం జరుగుతుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, మంత్రి నారాయణ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. విశాఖ వంటి నగర అభివృద్ధికి ఆమె సేవలు అవసరమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఆమెకు విశాఖతో మంచి అనుబంధమే ఉంది. ఆమె తండ్రి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా సేవలు అందుతున్నారు. ఒంగోలు జిల్లాకు చెందిన అమరపాలి కొద్ది రోజులు విశాఖలోనే చదువుకున్నట్లు కూడా తెలుస్తుంది. విశాఖ నగరం గురించి ఆమెకు సమగ్రంగా తెలుసు. అందుకే జేవీఎంసీ కమిషనర్ గా నియమిస్తే మంచి సేవలు అందిస్తారని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత అమరపాలి సర్వీస్ తెలంగాణలో కొనసాగింది. వికారాబాద్ సబ్ కలెక్టర్ గా ఆమె తొలి పోస్టింగ్ దక్కింది. అక్కడ ఆమె తన పనితీరుతో ఎన్నో సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందరినీ ఆకట్టుకున్నారు. ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా కూడా ఆమె కొంతకాలం పాటు పనిచేశారు. అందుకే ఆమె సేవలను వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ భావిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వద్ద ఇప్పుడు 6 శాఖలు ఉన్నాయి. సమర్థవంతమైన టీంను సమకూర్చే పనిలో ఆయన ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న చురుకైన అధికారులను డిప్యుటేషన్ పై ఇక్కడకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు అమరపాలి సైతం పవన్ టీంలో చేరనున్నట్లు మరో ప్రచారం ప్రారంభమైంది. వైసీపీ ప్రభుత్వం విశాఖను పాలన రాజధానిగా ప్రకటించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సైతం విశాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తుంది. అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపు పొందిన విశాఖకు అమరపాలి లాంటి సమర్థవంతమైన అధికారి లభిస్తే అభివృద్ధి పరుగులు పెట్టే అవకాశం ఉంది. అందుకే వీలైనంత వరకు అమరపాలిని విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ గా పంపించేందుకు ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుంది? తుది నిర్ణయాలు ఏం తీసుకుంటారో చూడాలి. మరి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.